ఎగిరే జయకేతనమై కార్యదీక్ష విధానమే నడిపించే చేతనమై యువకళాల వేదికగా నవతరాల మాలికగా నారా లోకేషు కన్న కలల స్ఫూర్తి సంచికగా ఆలోచన ఆచరణ అభివృద్ధుల సంకలనం శకారంభమై పుట్టి సృష్టించిన సంచలనం తెలుగుదేశం మన తెలుగుదేశం నలు దిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం నాడు నాడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలుగు రాష్ట్రాల్లో వివక్షత అణిచివేత దళితులు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నానని చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో దళితులు కాల్ముక్త పాంచంద్ అనేటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థని కూకటి వేలతో సహా పెగిలించినటువంటి నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఒకవైపు దళితుల సంక్షేమం, మరొక వైపు దళితుల ఆర్థిక అభివృద్ధికి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు ఈ వేదిక ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి పార్టీకి సవాల్ విసురుతా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి దళితుల మీద చేసినటువంటి దమనకాండ మీద నేను మీ పార్టీ ఆఫీస్కి వచ్చి చర్చకు వస్తాను. ఈ 20 నెలల్లో మా ప్రభుత్వంలో చేసినటువంటి నువ్వు ప్రచురించినటువంటి అవాస్తవాల్ని అబద్ధాల్ని నేను నిరూపిస్తాను. నీకు దమ్ముంటే రావాల్సిందిగా నేను ఈ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నా. యువకళాల వేదికగా నవతరాల మాలికగా నారా లోకేషు కన్న కలల స్ఫూర్తి సంచికగా ఆలోచన ఆచరణ అభివృద్ధుల సంకలనం శకారంభమై పుట్టి